అందరికీ నమస్కారం. మయూర శిఖ అని ఎందుకంటారంటే నెమలి పింఛంలా ఉంటుంది అన్నమాట. నెమలి పింఛం అంటే నెమలి పింఛం అంటే తోకలో ఉండే ఇది కాదు, నెత్తి మీద ఉంటుంది పైన. అది శిఖ అంటే తల మీద ఉండేది శిఖ. అందుకే మయూర శిఖ అంటారు. మయూర శిఖ అని నెమలి నెత్తి మీద ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకని మయూర శిఖ అని దీని పేరు. ఇది చాలా అరుదైన మొక్క. ఇప్పుడు అక్కడక్కడ ఉంటుంది, ఉన్న చోట విపరీతంగా ఉంటుంది, కానీ లేని చోట ఇంక ఉండదు. రెండు, దీనికి నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా అక్కడ అంత చచ్చిపోద్ది, ఉండదు, ఆ ప్లేస్లో ఉండదు అనమాట. నెగిటివ్ వైబ్రేషన్ ఉందనుకోండి, అది చచ్చిపోద్ది అనమాట. ఇప్పుడు ఎక్కడన్నా మన ఇంట్లో ఎవరికైనా అదే ఇల్లు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా చూడాలనుకోండి, ఈ మొక్క తీసుకెళ్ళి పెట్టి ఒక వారం ఉంచానుకోండి, 15 రోజులు, ఇది ఎండిపోయింది అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. అప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఉప్పు, 1 కేజీ ఉప్పు మూట కట్టి, రాగిలికేసి మూట కట్టి ఇంట్లో ఏదో మూల నుంచి 3 రోజులు బయటపడాలి. అప్పుడు మళ్ళీ మొక్క పెట్టి చూడండి, అది సేఫ్గా ఉందనుకోండి, నెగిటివ్ ఎనర్జీ పోయినట్టు. కానీ మొక్కలు సంపాదించడం కష్టం. మన ట్రైబ్స్ మన ఎగ్జిబిషన్స్లో పెడతాం కదా, వనవిజ్ఞంలో ఎగ్జిబిషన్ పెడతాం, అక్కడ ఈ మొక్కలు అమ్మే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ కోసం వాళ్ళు తీసుకెళ్తారు, అలా మీరు తీసుకెళ్ళచ్చు. రెండు, అదే అసలు విషయం. అంటే మొక్క పెరగాలన్నా చాలా దానికి నచ్చాలి, ప్లేస్ నచ్చకపోతే ఉండదు అనమాట. అందుకని ఎంత నచ్చితే అంత అందంగా, అంత గుబురుగా పెరుగుతుంది అనమాట. అండి అది మొక్క చూడగానే మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట. అంటే వైర్స్ చూడగానే మనం ఫీల్ మారిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఎక్కడ దొరుకుతుందంటే యాక్చువల్గా పాత గోడలు, పురాతన గోడలు, నాచు పట్టేసినవి ఆలయాలు, పాత రాతి ఆలయాలు, వాటి మధ్యలో చిన్న చిన్న గాడులు ఉంటాయి, గ్యాపులు. ఆ గ్యాపుల్లో వస్తుంది అన్నమాట. వచ్చి వర్షాకాలం, శీతాకాలం బాగా అందంగా ఉంటుంది, గోడ అంతా గ్రీన్గా ఇలా పెరిగిపోతుంది. ఎండాకాలం అంతా ఎండిపోతుంది. ఎండిపోయి దీని ఆకు కింద విత్తనాలు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి గోడను పట్టుకుంటాయి. మళ్ళీ వర్షం పడంగానే మళ్ళీ అవన్నీ మొలుస్తాయి అన్నమాట. ఇది ఆ ప్లేస్ నచ్చింది అనుకోండి, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలైనా పోదు. ఇంకా 500 సంవత్సరాల క్రితం కోట చూశాను ఒకసారి నేను, ఏదో ఒక దేవాలయం. ఆ గోడ మీద ఎప్పుడో ఉండేది, ఇప్పటికీ ఉంది అక్కడ. అక్కడి నుంచి కూడా కొన్ని మొక్కలు తెచ్చాం మేము, శాంపిల్ చిన్న తెచ్చి మనం చేసాం. మన గోవిందపురం నర్సరీలో బాగా ఎందుకో లక్కీగా మేము గోడ కట్టి వేద్దాం ఉంటున్నాం. పాత రాళ్ళు తెచ్చి గోడ కట్టి వేయాలి యాక్చువల్గా అయితే బతకాలంటే. ఇది ఎందుకంటే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, చేస్తే బాగా పెరుగుతుంది. కుండీలు వేస్తే ఎలాగా ఇసురోమని ఉంటుంది అనమాట. మామూలుగా పెరగదు సహజంగా. కానీ నాకు నచ్చింది అన్నమాట ప్లేసు. ఎంత చూసారు ఎంత అందంగా పెరిగిందో. అలాగా గోవిందపురంలో ఏం చేసామంటే గోడ కడదాం అనుకున్నాం, ఈ లోపల వచ్చేసినాయి మొక్కలు. ఏం చేయాలి తెలియదు, అందాక ఇలా కుండీలో పెట్టేసాం, చూద్దాం ఇలా గోడ కట్టి లోపల అని అనుకున్నాం. లక్కీగా మీద మొత్తం అన్నీ బతికేసి అలా నిండుగా వచ్చాయి అన్నమాట. ఇంకా ఆ ప్లేసు, ఈ మొక్క ప్లేస్ నచ్చిందంటే ఏ మొక్క అయినా బతికేస్తుంది అక్కడ. అలా మయూర శిఖ అనేది అసలు అద్భుతమైన మొక్క. మామూలుగా అయితే థ్రోట్ క్యాన్సర్లో దీన్ని మించింది లేదు. ఇది కానీ మనం బాగా పండించి ఎక్కువ డెవలప్ చేసి దీని నుంచి కానీ మనం తీసుకుంటే ప్రివెంటివ్ క్యాన్సర్ కూడా అలా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఎలా మనం వాడుకోవచ్చు. ఇది సేఫ్, ఇదేమి ఇందులో పాయిజన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఇది చాలా సేఫ్, అంటే సురక్షితంగా వాడుకోవచ్చు అన్నమాట. ఇది దీనివల్ల ఏ ఇబ్బందులు ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇప్పుడు మామూలుగా టీబీ పేషెంట్స్ ఉంటారు, క్షయ అంటాం మామూలుగా. ఒకప్పుడు చాలా ఆ వ్యాధితో చనిపోయారు పాపం. టీవీలో కూడా యాడ్లు, సినిమాకి వెళ్తే మధ్యలో మనకి క్షయ గురించి బాగా వచ్చి ఒకప్పుడు, తర్వాత హెచ్ఐవి యాడ్స్, ఇప్పుడు సినిమాకి వెళ్తే క్యాన్సర్ యాడ్లు వస్తున్నాయి అనుకోండి. అయితే క్షయ అనేది ఒకప్పుడు చాలా ప్రమాదకరం. క్షయ ఉంటే పేషెంట్ని ఊరు చివర దూరంగా పెట్టేసి అన్నం కూడా దూరం నుంచి ఇలా కర్రతో తోసిన రోజులు చూశాను నేను. అంత అలా ట్రీట్ చేసేవారు పాపాలని, అంత దారుణంగా ఉండేది అది అంటువ్యాధి అని. సో మన ఆయుర్వేదంలో దానికి చాలా పరిష్కారాలు ఉన్నాయి. సో అది బాగా ప్రబలైన తర్వాత ఏంటంటే, లేకపోతే మోడర్న్ సైన్స్లో మంచి మందులు వచ్చాయి, ఒక కోర్సు లాగా 6 నెలలు వాడిస్తున్నారు. దానివల్ల బాగా కంట్రోల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా టీబీ ఉన్న కామన్, అందరికీ మేము పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు ఆ టీబీ క్షయ ఏదైతే ఉందో, ఆ సిమ్టమ్స్ ఏదైతే ఉందో, టెండెన్సీ ఏదైతే ఉందో, అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మయూర శిఖ ఆకులు ఎండబెట్టి పొడి చేసుకుని, ఒక 50 గ్రాములు మయూర శిఖ పొడి, ఆకుల పొడి, ఒక 10 గ్రాములు మిరియాల పొడి కలిపి ఉంచుకొని, దాన్ని చిటికెడు రోజు పొద్దున్న సాయంత్రం ఒక అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు పొడి వేసుకుని పొద్దున్న సాయంత్రం తాగితే
తొందరగా ఆ క్షయవ్యాధి నుంచి బయటపడతామటండి. 2 ఆ టీబీ వచ్చాక సన్నగా అయిపోతాం, చిక్కిపోతాం అనమాట. ఇది వేయడం వల్ల క్షయ పోతుంది, మంచి ఆకలేసి విపరీతంగా ఆకలేసి జీర్ణశక్తి పెరుగుతుంది, తిన్నది వంట పడుతుంది, వెంటనే మళ్ళీ ఒళ్ళు వచ్చి బొద్దుగా తయారవుతాం. ఇక లైఫ్లో రాదు ఆ టీబీ అనేది, ఇంక ఎప్పుడు రాదు అనమాట. అలా మయూరశాఖ ఆకుల పొడి 50 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు సీసాలో వేసుకుని, ఇది మాత్రం మోతాదు ఒక చిటికెడు పొడి అంటే పావు చెంచా, అరకప్పు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని పొద్దున్న సాయంత్రం మీరు ఏ మందులు వాడుతున్నా, హోమియోపతియా, ఆయుర్వేదమా, ఇంగ్లీష్ మందులా, టీబీ కోర్సా, మీ ఇష్టం, ఏ మందులు వాడుతున్నా దానికి సపోర్టివ్గా వాడుకుంటే ఆ మందులు బాగా పనిచేస్తాయి, ఇంకా తొందరగా కోలుకుంటారు అన్నమాట. ఏదైనా గాయం అంటే పడిపోవడం కానీ, ఏదైనా తెగడం కానీ, ఏదైనా గుచ్చుకోవడం కానీ, ఏ రకంగా గాయం అవగానే మనం మామూలుగా ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాం, పెడతాం, ఆయింట్మెంట్ రాసుకుంటుంటాం. ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఆ గాయాలు మానడానికి చక్కటి పరిష్కారం ఏంటంటే మయూరశాఖ ఆకులు 10 ఆకులు మెత్తగా నూరేసి ఆ పేస్ట్ పైన రాసేయడమే. ఆ పేస్ట్ పైన రాస్తే ఆ గాయం మానిపోద్ది అనమాట. రోజుకోసారి గాయం తగిలి చాలా రోజులు అయిందనుకోండి, ఓన్లీ దెబ్బ తగిలింది మాత్రమే ఉండవు, మీరు వేరే గాయాలు కాదు, ఓన్లీ పడిపోవడం వల్ల దెబ్బ తగిలితే వచ్చే గాయం కానీ, ఏదైనా కత్తితో తెగిన గాయం కానీ, ఈ రెండింటికి మాత్రమే దీన్ని వాడుకోవాలి. మీకు ఏదో వెరికోస్ వెయిన్స్, పుండ్లు, అలాంటి ఏదో బెడ్ సోర్సు అలాంటివి మాత్రం పనిచేయదు. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా గాయం అంటే పడిపోయిందే, పడడం వల్ల తగిలిందే, లేదా కత్తి వల్ల ఏదైనా గీసుకొని తెగిన ఆ గాయానికి మాత్రం 10 ఆకులు మెత్తగా నూరి ఆ పైన గంధం రాయండి, ఆ మెత్తగా ఉన్న ఆ పేస్ట్ రాయండి, మన్నాడు కడిగేసి మళ్ళీ రాయండి. అలా ఒక 3-4 రోజులు రాస్తే ఆ గాయం మానిపోద్ది. జిగటి విరోచనాలు అంటే గమ్ మోషన్స్ అంటాం, అది ఏ కారణం చేతైనా, లేదా ఫుడ్ పడకో, లేదా IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు, లేదా క్రోన్స్ డిసీజ్ అంటారు, ఏదైనప్పటికీ గమ్ మోషన్ అయ్యి ఉండాలి. మోషన్లో గమ్ పడుతుంటే మాత్రమే ఈ చిట్కా పనిచేస్తుంది. గమ్ మోషన్ వల్ల కడుపు నొప్పి వచ్చేస్తుంది అనమాట. మోషన్ అయ్యే ముందు పెయిన్ వస్తుంది, అవగానే తగ్గిపోద్ది, గమ్ పడిపోద్ది. అలా ఉన్నప్పుడు మయూరశాఖ ఆకులు ఒక 2 ఆకులు, ఈ 2 ఆకులు శుభ్రం కడిగేసి మెత్తగా నూరి ముద్ద చేసి, చిన్న ముద్ద అరకప్పు మజ్జిగతో వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఆ జిగట వేసిన తగ్గితే కడుపు నొప్పి తగ్గిపోద్ది అనమాట. ఎన్నిసార్లు వేసుకోవాలి? మీకు మామూలుగా ఏదో ఫుడ్ తేడా వల్ల, జర్నీ వల్ల అయిందనుకోండి, ప్రాబ్లం తేడా చేసిందనుకోండి, అప్పుడు మోషన్ ఉన్నప్పుడు ఒకటి వేసుకుంటారు, మళ్ళీ మోషన్ అయితే ఇంకో డోసు, అవకపోతే ఇంకా అక్కర్లేదు. అలా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మోషన్ అయినప్పుడల్లా ఎల్లు వచ్చినప్పుడు ఒక ముద్ద నూరుకుని మాత్ర వేసుకుని మజ్జిగ తాగడమే. ఒకసారి ఒక మాత్ర తగ్గిపోద్ది, లేదా ఇంకో మోషన్ ఇంకోసారి 2 లేదా 3 ఆటలతో తగ్గిపోద్ది, ఇంకో మోషన్స్ అవ్వు. అదే మీకు దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో అలా జిగురు మోషన్స్ అవి కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, పొద్దున్న సాయంత్రం 3 ఆకులు మెత్తగా నూరి ముద్ద చేసి అరకప్పు మజ్జిగతో డైరెక్ట్గా ముద్దను మజ్జిగ వేసేసుకోవడమే. అలా పొద్దున్న సాయంత్రం ఒక 40 రోజులు వాడారనుకోండి, ఆ జిగట విరోచనాలు తగ్గిపోతాయి, ఇంకా ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు, తిన్నది బాగా వంట పడుతుంది, ఆ వీక్నెస్ ఉండదు, నీరసం అది ఉండదు. అలా మయూరశాఖ ఆకులు ముద్ద మజ్జిగతో వేసుకుంటే జిగట విరోచనాలు, దాంతోపాటు కడుపు నొప్పి కూడా తగ్గుద్ది. ఇది వాడుతూ మీరు ఏ మందులు వాడుతున్నా, హోమియోపతి, ఆయుర్వేదం, ఏదో నేచురోపతి ఏం చేసుకుంటున్నా సరే, ఇంగ్లీష్ మందులు వాడుతున్నా సరే, ఇది వాడుకుంటే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు. నమస్కారం.